9వ వార్డు మెంబర్ని బండి సుమలత నా పేరు. మా వార్డులో బోర్ మోటార్ కాలిపోయి ఇప్పటికీ 15 రోజులు అవుతుంది. సర్పంచ్కి చెప్పినాము, ఈవో సార్కి చెప్పినాము, అది రిపేర్ చేయించి అందులో మోటార్ దించాలని. ఇంతవరకు ఏం రెస్పాన్స్ అయింది లేదు. వాళ్ళు మొన్న గ్రామసభ అయింది, గ్రామసభలో ఏం చెప్పిర్రు, భిక్షపతి సారు మోటార్ దించినాము అని చెప్పిర్రు. మేము అక్కడికి పోయి చూస్తే మోటార్ కూడా దించలేదు. గ్రామసభ అయి 4 రోజులు అవుతుంది, ఇంతవరకు మోటార్ దించలేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీకి వచ్చి అడిగితే తెప్పిస్తున్నామన్న మాట మాట్లాడుతుర్రు. కానీ ఇంక ఉన్న మోటారు జీపీలో లాకేసి పెట్టుకున్నారట, 1 2 ఉన్నాయట. మరి అదన్నా దించుర్రు అంటే లాకేసిర్రు అని చెప్తున్నాడు. అది కావాలనే వేస్తున్నారు. మరి అది ఇప్పుడు ఎండాకాలం అన్నా, ఇప్పుడు వాటర్ సమస్య ఉన్నప్పుడు ఉన్న దగ్గర తీర్చాలి కదా. మీరు పొద్దున వీళ్ళకి నీళ్లు లేవంటే ఆయనకు ఫోన్ చేసినాం, రాజాకి ఫోన్ చేసి వాటర్ ట్యాంక్ ఆడదాకా పోయిన వాటర్ ట్యాంక్ ఉంటే రిటర్న్ తెప్పించారు. మీరు ఈ రోజున 9వ వార్డులో నీటి సమస్య కోసం ఈరోజు ఉదయంనే సంబంధిత అధికారులు భిక్షపతి గారికి, ఈవో గారికి, సర్పంచ్ గారికి ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాటర్ సమస్య మీద ఫోన్ చేసి చేయలేదు. సర్పంచ్ గారు ఏమైంది, మా వార్డుకు వాటర్ ఎందుకు ఇస్తలేరు, మోటార్ గారికి గారు ఎందుకు రిపేర్ చేస్తలేరు అని అడిగితే తప్పించుకున్న ధోని సర్పంచ్ సమాధానం చెప్తుండు. మొన్న గ్రామ సభలో గౌరవ భిక్షపతి గారు, అధికారి అయినటువంటి భిక్షపతి గారు ఏం చెప్పినట్టు బండి బాలయ్య ఇంటి వద్ద మోటార్ 1.5 HP మోటార్ దించడం చెప్పి వ్యయ కష్టాలు చూపించారు. ఎంబీ అయిన మోటార్ను మీరు ఇంతవరకు గ్రామ సభ జరిగి ఇప్పటికీ 3 రోజుల నుంచి 4 రోజులు గడుస్తుంది. మీరు ఎందుకు మోటార్ దించలేదని అడిగితే దాన్ని దాటవేసే సమాధానాలు చెప్తుంది. ఇవాళ చెప్పి తీసుకోమంటున్నారు. అంటే మీరు గతంలో ఎంబీ రికార్డు ఏ విధంగా ఫైల్ చేసారు, మోటార్ దించండి, వ్యయ కష్టాలు ఏ విధంగా చూపించారు అని అడిగితే దాటవేసే సమాధానం చెప్తా ఉన్నారు. ఇవాళ ఇవో గారిని అడిగితే నేను తెప్పిస్తా మోటారు, నా సొంత ఖర్చుతో తెప్పిస్తా, సర్పంచ్ నాకు మోటార్ ఇస్తలేడు అని చెప్పడం జరిగింది. ఈరోజు మోటార్ ఏమైందని ఇప్పుడు గట్టిగా నిరోధిస్తే మోటార్ పైన రూమ్లో పెట్టుకుని లాగేసుకుంటున్నారట అనే విషయం మాకు తెలిసింది. నేను అడిగేది ఏమంటే, ఇవాళ మేము కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీజేపీ నుంచి గెలిచిన సర్పంచ్ మా మీద రాజకీయ పక్షపాతమే చూపిస్తుంది తప్ప మా వార్డు అభివృద్ధికి సహకరిస్తలేదు. మేమేం అన్యాయం చేసినామని, మేము ప్రజల ఓటుతో గెలిచి రావడం మేము చేసిన తప్పు, మాకు ఎందుకు సహకరిస్తలే. ఈరోజు 9వ వార్డుల నీటి సమస్యను మీరు ఎప్పుడు తెలుస్తారు? ఈరోజు మేము ఖాళీ బిందెలతో వచ్చినాము. ఇక చాలామంది వచ్చేది ఉండే వాళ్ళందరూ రైతులు అయ్యి పళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు రోజు అడుగుతూ ఉన్నారు. మీరు ఇప్పుడే మాకు సమాధానం చెప్పేందుకు కొంచెం చేసే పరిస్థితి లేదు. మాకు మోటార్ ఎప్పుడు తీస్తారు, ఈరోజు తీస్తారా, రేపు తీస్తారా విషయం మాకు క్లారిటీ ఇవ్వాలి. మీరు మోటార్ దించేంతగా మేము ఇక్కడే కూర్చుంటాం. పైన మోటార్ దాటుతో మీకు తాళం వేసుకొచ్చిన పరిస్థితి ఏమొచ్చింది? అధికారులు ఉత్సవ విగ్రహాలు అయిపోయారు సర్పంచ్ ముందర. వాళ్ళ పని వాళ్ళు ఏం చేస్తలేరు, ఏం చేసినా అడిగే పరిస్థితి లేదు. వాళ్ళని సర్పంచ్కి భయపడి ఉత్సవ విగ్రహాలు లెక్క అయిపోయారు అధికారులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. లేదు సార్, దించలేదు కానీ రేపు దించాం సార్. మోటార్ వస్తుంది రేపు దించాం. అంటే గ్రామ సభలో ఆల్రెడీ దించినామని చెప్పి తీర్మానంలో ఉన్నది. స్పేర్గా తీసుకొచ్చినాం సార్, స్పేర్ కోసం తీసుకొచ్చినాం. అది రేపు దించుతాను. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు మెంబర్ కాబట్టి కక్షపూరితంగా చేస్తుందని ఆరోపిస్తుంది సార్ వార్డు. అంటే ఇప్పుడు పైన లోపల ఉన్నాయట కదా సార్, తాళం వేసినాయట ఉన్నది కానీ ఇక అవన్నీ ఎందుకు కానీ ఉన్నది రేపు ఇస్తాం సార్. అంటే అక్కడ ఒక నీటికి ఇబ్బంది అవుతుందట కదా సార్, బాగా ఇబ్బంది అవుతుంది, చేస్తాం సార్. అది సాల్వ్ చేస్తాం, ప్రాబ్లం సాల్వ్ చేస్తాం.